కప్ప ఆకారంలో దర్శనమిచ్చే శివలింగం గురించి తెలుసుకుందాం. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం మణికేశ్వరం అనే గ్రామంలో గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవాలయం ఉంది. ఎన్నో వందల ఏళ్లుగా వర్ధిల్లిన ఈ ఆలయంపై అనేక గాథలున్నాయి. అద్దంకి మండలంలో ఉన్న ఈ ఆలయం మండూక మహాముని తపస్సు చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రాన్ని కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణాదేవి స్వయంగా సందర్శించి ఇక్కడ తపమాచరించే మునీశ్వరులను అనుగ్రహించినట్లు పురాణ కథనం. అలాగే ఇక్కడ మండూక మహర్షి తపస్సు చేసి శివయ్య అనుగ్రహాన్ని పొందారని అంటారు. గర్భాలయంలో లోతైన పానవట్టం నడుమ భూమట్టానికి కొద్ది ఎత్తులో మల్లేశ్వర స్వామి దర్శనమిస్తారు. ఇక్కడ లింగేశ్వరుడు సూక్ష్మ రూపంలో మండూక ఆకారం అనగా కప్పను పోలిన స్వరూపంలో కొలువే ఉన్నారు. అందుకే ఇక్కడ స్వామివారిని మండుకేశ్వరుడు అని కూడా పిలుస్తారు. సాధారణ లింగాలకు పూర్తి భిన్నంగా ఇక్కడ లింగాకృతి ఉంటుంది. ఈ ఆలయంలో ఎన్నో విశేషాలున్నాయి. అవేంటంటే కొండ కింద దేవాలయం, పక్కనే గుండ్లకమ్మ నది, ఒడ్డున శ్మశాన వాటిక ఉన్నాయి. ఈ ఆలయం కాశీని పోలి ఉండటంతో దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. మల్లేశ్వరస్వామి దేవాలయం 12వ శతాబ్దానికి ముందు నుంచే ఉంది. క్రీస్తకం 1352లో ప్రోళయ వేమారెడ్డి చివరి శాసనం ఇప్పటికీ ఇక్కడ దర్శనమిస్తుంది. గుండ్లకమ్మ నది దేవాలయం వద్ద తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తుంది. ఇంకొక కథనం ప్రకారం మాణికతో ఉప్పు కొల్చి అమ్మే ఒక వ్యాపారి శివభక్తుడు. ఒక శివరాత్రి నాడు శివపూజకు శివలింగం దొరక్క తన దగ్గరున్న మాణికనే శివలింగంగా భావించి బోర్లించి విభూతితో అలంకరించి భక్తితో పూజించారు. ఆయన యొక్క భక్తికి ఆ మాణికే శివలింగంగా మారిందని అప్పట్నుంచి ఆ లింగమూర్తిని మాణికేశ్వరుడు అనేవారు. కాలక్రమంలో అదే మల్లేశ్వరుడుగా మారినట్టు ప్రతీతి. ఈ ఆలయానికి ఎడంవైపు భ్రమరాంబికాదేవి సన్నిధి ఉంది. ఇక్కడ అమ్మవారు స్థానిక భంగిమలో రజత నేత్రాలతో శోభాయమానంగా దర్శనమిస్తారు. శివరాత్రి సమయంలో ఇక్కడ ఉత్సవాలు గొప్పగా జరుగుతాయి. ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహించబడతాయి. ఈ అద్భుతమైన ఆలయం ఒంగోలు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మండూక ఆకారంలో దర్శనమిచ్చే శివలింగం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.